అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ లైనింగ్ను 4 మడతలు వేసుకొని ఈ 4 మడతలు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్, హ్యాండ్ పొడవు 7 ఇంచులు. ఇక్కడ ఇటు సైడ్ 7 ఇంచులు, ఇటు సైడ్ 7 ఇంచులు ఒక మార్క్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని సంక లూజు కొలుచుకోవాలి. సంక లూజు వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్కి ఒక మార్క్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది చిన్న చేతులు కాబట్టి 2.5 ఇంచులకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది సంక లూజు. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచులకు ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఇంచులకు మధ్యలో ఒక 1 ఇంచుకు ఒక మార్క్ చేసుకొని దీన్ని కలుపుతూ ఒక డ్రాయింగ్ గీసుకోవాలి. ఇటు సైడ్ నుంచి కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్కు ఒక లైన్ ఒక మార్క్ చేసుకొని 2 ఇంచులు ఖర్చుకు ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఇలా కట్ చేసుకొని ఇది ఇక్కడ జాయింట్ చేసుకుంటే ఈజీగా హ్యాండ్ వచ్చేస్తుంది. చూడండి, క్లాత్ కోసం ఇలా జాయింట్ చేసుకుంటే ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని పైన షోల్డర్ కింద నడుము స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇలా కచ్చకు ఒక 1/2 ఇంచు ఇలా పట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా తీసుకొని ఈ పట్టీలకు పైన ఇలా 2 స్ట్రైట్గా పట్టుకొని ఇలా హోల్డ్ చేసేసి ఇలా హోల్డ్ చేశాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా ముడతలు లేకుండా సాఫ్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము ఎత్తుకప్పు ఇలా మధ్యలో ఇలా పట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా ఒక మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని షోల్డర్కి 3 ఇంచెస్ ఒక మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసాను. ఇక్కడ 2.5 ఒక ఇక్కడ ఈ మార్క్ కాడ స్ట్రైట్గా 2.5 పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్గా స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి. ఇప్పుడు చంక భాగం
ఇప్పుడు ఇక్కడ 6 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇంచెస్ వచ్చి 10.5 ఇంచెస్ ఉంది. స్ట్రైట్గా అదే ఇక్కడ శంఖ మార్గంలో మార్క్ చేసిన కాడ 10.5 ఇంచెస్ స్ట్రైట్గా పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఒక లైన్ గీయాలి. ఇప్పుడు 2.5 ఒక 1.5 ఇంచ్ బావుకు ఒక లైన్ డ్రా చేసుకొని ఈ స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకొని గీయాలి. ఇప్పుడు చాలామందికి గల్ల జారుతుంది. అలా జారకుండా ఇక్కడ ఒక పావు ఇంచుకు ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచుకు ఒక మార్క్ చేసుకోండి. దీన్ని ఇలా డ్రా చేయండి, ఇలా గీయండి. ఇప్పుడు ఇది ఈ మార్కు కానించి ఇలా స్ట్రైట్గా ఇక్కడ 2 ఇంచెస్కి 3 ఇంచెస్కి కాకపోతే 2 ఇంచెస్కు 1.5 ఇంచెస్కి నేనైతే 2.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ గీస్తున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్గా రావడానికి స్కేల్తో ఇలా గీసాలి. ఇలా పావు ఇంచ్ ఇటు సైడ్కి జరపడం వల్ల నెక్ షోల్డరు జారదు. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నెక్ కట్ చేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ భాగం ముందల భాగం కట్ చేద్దాం. ఇప్పుడు ఇలా తీసుకున్న మిగిలిన దాన్ని క్రాస్గా ఇలా వేసుకొని ఇలా ఇది ఎలా ఉందో అలా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ముందలి భాగం 6.5 ఇంచులకు ఒక మార్కు చేసుకొని ఒక లైన్ డ్రా చేయండి. కొందరికి 6.5 ఇంచులు ఉంటుంది, కొందరికి 7 ఇంచులు ఉంటుంది, కొందరికి 6 ఇంచులు ఉంటుంది. ఈ బ్లౌజ్కి అయితే 6.5 ఇంచులు ఉందండి. 6.5 ఇంచులకు ఒక లైన్ డ్రా చేసి ఇలా రౌండ్గా ఇప్పుడు ఇటు సైడ్ 3 పావు తక్కువ 3 ఇంచులకు ఒక మార్క్ చేయండి. ఇది చిన్న మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి పావు తక్కువ 3 ఇంచులకు డ్రా చేశాను. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచులు, అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2.5 ఇంచులు. ఇక్కడ 3 ఇంచులకు ఒక డ్రా చేయండి. ఇలా అయితే షేప్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ 3.5 ఇంచులు, అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 4 ఇంచులు, ఇక్కడ 3.5 ఇంచులు కాబట్టి ఇక్కడ 3 మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచులకు మార్క్ చేశాను. ఇక్కడ నుంచి ఇది తీసేసి బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఒక మార్క్, స్ట్రైట్గా 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైను, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు
మనం ఇక్కడ ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం. ఇలా కట్ చేశాక ఇలా నేను కట్ చేసినట్టు కట్ చేస్తే ఈజీగా బ్లౌజ్ కుట్టుకోవడం వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 ఇంచెస్కు ఒక మార్క్, ఇక్కడ ఈ మధ్యలో 2 ఇంటి మధ్యలో 5 ఇంచ్ కదా, 5 ఇంచెస్కి 2.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచీలు, ఈ రెండు ఇది ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా పట్టుకొని పిరీటి పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా జాయింట్ చేస్తూ మధ్యలో వచ్చినది అని ఇక్కడ పట్టుకొని ఇది ఈ మార్క్ నుంచి ఇక్కడికి పిరీటి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు గుర్తుండడానికి ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనం సేప్ పట్టీలు కట్ చేద్దాము. ఇది క్లాత్ సరిపోవట్లం లేదు, అందుకు నేను ఇలా జాయింట్ చేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం 10.5 ఇంచులు కదా పెట్టింది, 1 ఇంచ్ 9.5, 1 ఇంచు పట్టీలకు వెళ్తా 9.5 ఇంచులు ఉంటుంది. 9.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇది ఉక్స్ కాజా వైపు వచ్చేది. ఇక్కడ మనం అక్కడ 3 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం 3 ఇంచెస్ కట్ చేసుకున్నాం. 3 ఇంచెస్ అక్కడ పావు తక్కువ 3 ఇంచులు, ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు. ఇది తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా లేదు, ఫస్ట్ ఇది స్ట్రైట్గా కట్ చేద్దాం. అక్కడ 3.5 ఇంచులకి పెట్టుకున్నాం కదా, అది పట్టీలకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం 3 ఇంచులకు పెట్టుకోవాలి. 3 ఇంచులు ఇక్కడ 2.5 ఇంచ్కి పైన పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఇలా పెట్టి మీకైతే క్లాత్ ఉంటుంది వాటికి ఈ అతుకు ఉండదు, స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు. నాకు క్లాత్ సరిపోక స్ట్రైట్గా అది జాయింట్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేయండి. ఇది ఇలా జాయింట్ చేస్తే సెపట్టీలు అవుతుంది. ఇప్పుడు ఇది తీసేసి బ్లౌజ్ పీస్ కట్ చేద్దాం. సారీలో బ్లౌజ్ పీస్ చాలా మందికి ఇట్లాంటి సారీస్ జారుతాయి, కొనలు ఇట్లా క్రాస్గా ఉంటాయి కాబట్టి మనము ఇలా ఒక చిన్న ట్రిప్తో స్ట్రైట్గా కట్ చేయడానికి వస్తుంది. చూడండి నేను ఎలా కట్ చేస్తానో. ఇక్కడ కొనకు ఒక చిన్న కట్ పెట్టుకొని ఇందులో నుంచి ఇలా దారాన్ని గుంజండి. ఇలా దారాన్ని గుంజి దీన్ని గుర్తు పెట్టుకొని ఇలా కట్ చేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ దారం గుంజండి.
కొంచెం దూరమే తెగిపోతుంది కదా, మళ్ళీ కట్ చేయండి. ఇలా ఇప్పుడు స్ట్రైట్గా వస్తుంది. సారీ కూడా పీకో వేయడానికి ఈజీగా స్ట్రైట్గా అక్కడి కదలకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇలా సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని 2 మడతలు వేసుకొని 4 మడతలు ఇలా వేసి ఫస్ట్ హ్యాండ్ కట్ చేద్దాం. ఇప్పుడు మనకి హ్యాండ్కి అతుకు పడుతుంది కదండి, హ్యాండ్కు జాయింట్ పడుతుంది. అలా జాయింట్ కోసం కొని ఇందులోనే క్లాత్ తీసాను నేను. ఇలా పెట్టారు కదా, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా పెట్టండి. ఇప్పుడు మనం ఇలా వంకరగా క్రాస్ కట్ చేయకుండా ఇది స్ట్రైట్గా కట్ చేద్దాం. ఇప్పుడు ఇది కుట్ట ఇక్కడ వేస్ట్ అంతా లైనింగ్లో వచ్చిన క్లాత్ ఇక్కడ ఎలా జాయింట్ చేసామో ఇక్కడ మిగిలిన క్లాత్ ఇక్కడ జాయింట్ చేస్తే సరిపోతుంది. మనం క్లాత్ కోసం మళ్ళీ కట్ చేయనవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఎంత పెద్ద బ్లౌజ్ అయినా క్లాత్ సరిపోతుంది. సారీలో క్లాత్ ఇలా నేను కట్ చేసినట్టు కట్ చేస్తే అతుకు లేకుండా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని కట్ చేద్దాం. కొంచెం దీనికన్నా లైనింగ్ క్లాత్ కన్నా ఒక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తా. ఇలా స్ట్రైట్గా వేసుకున్నాక మనం కట్ చేసింది చక్కగా వచ్చేటట్లు పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ తీసుకొని ఇలా క్రాస్గా వేయండి. ఇలా వేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకొని ఫ్రంట్ వచ్చేసింది. ఇప్పుడు సేప్ పట్టి ఇలా రెండింటిని ఇలా పట్టుకొని ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా మనం జాయింట్ చేసుకోవాలి కదా, మనం కొంచెం ఎక్స్ట్రా చూసుకొని కట్ చేసుకుంటే ఈజీగా సరిపోతుంది. చూడండి, కరెక్ట్గా అతుకు లేకుండా బ్లౌజ్ పీస్ సరిపోయింది. ఓకేనండి, ఇగో అన్నీ వచ్చేసినాయి. హ్యాండ్ వచ్చేసింది, బ్యాక్ వచ్చేసింది, ఫ్రంట్ వచ్చేసింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేయడం ఎలాగో చూపిస్తాను.